మొత్తంలో విజయ్ గారి పార్టీ ఏమంటుందంటే వీడియో బిగినింగ్లో చెప్పినట్టే మేము 107 మంది ఉన్నాం, మేమందరం కలిసి రిజైన్ చేస్తాం. ఇది అఫీషియల్గా విజయ్ గారి నోట్ నుంచి బయటికి రాలేదు, కానీ ఆ పార్టీ ఈ విధంగా ఆలోచిస్తుంది, దిశగా ఆలోచిస్తుందని చెప్పి మనకి న్యూస్ ఆర్టికల్స్, న్యూస్ హెడ్లైన్స్ మనం చదువుతున్నాం. ఇవాళ తమిళనాడు న్యూస్ ఛానల్స్ అవి చూస్తుంటే ఏ గంట ఏ న్యూస్ జరిగిందని చెప్తే ఇంకో గంటలో అది ఎలా మారిపోద్ది అనే టెన్షన్ లోపల ఉంది. సాయంత్రం నేను వీడియో చేశాను, కార్లో వెళ్తూ 6:15కి వీసీకే పార్టీ విజయ్ గారికి సపోర్ట్ ఇవ్వబోతుందని, తద్వారా ఆయన మెజారిటీ ఫ్లోర్లో ప్రూవ్ చేసుకుంటున్నారని, ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అన్ని సెట్ అవుతుందని, ఇన్ఫాక్ట్ 3వ ఆయన గవర్నర్ గారిని మీట్ అవుతున్నారని, ఆ మీటింగ్ తర్వాత ఓట్ టేకింగ్ సెరమనీ డేట్ వస్తుందని చెప్పి మనం మాట్లాడాం. కానీ అది జరిగిన ఒక అరగంటకు వీసీకే పార్టీ ఒక కండిషన్ చెప్పిందని, వీసీకే అంటే విడుదలై చిరుతాయి కచ్చిగల్, డిఎంకే పొత్తులో ఉండే పార్టీ, ఆ కండిషన్ ప్రకారం డీసీఎం సీట్ వాళ్ళ పార్టీలో ఒకరికి ఇవ్వాలని, లేకపోతే అన్కండిషనల్ సపోర్ట్ ఉండదని రకరకాల వార్తలు వచ్చి ఇంకా మ్యాజిక్ నెంబర్ ని విజయ్ గారు టచ్ చేయలేదు, ఇంకా 116 ఉంది. The party chief that it should seek the deputy chief minister post in the proposed TVK-led government and secure a share in the governance agenda. The VCK is expected to, as Purnima was pointing out, taking a final decision tomorrow, but that is a tall demand coming in from the VCK, which only commands 2 MLAs. Nabila, this kind of order as well as... And at the moment, విజయ్ గారు 2 పనులు చేశారు, అందులో ఒక పని దీన్ని పర్ఫెక్ట్గా చేశారు. ఇన్ఫాక్ట్ ఆయన ఇలా చేయడం వల్ల ఇవాళ ఈ స్టేజ్కి వచ్చారని చెప్పి ఒక వ్యక్తి అంటుంటే, లేదు విజయ్ గారు చేసిన ఈ 2వ పని ఏదైతే ఉందో అది విజయ్ గారినే కాదు, టీవీకే పార్టీనే కాదు, ఎంటైర్ తమిళనాడును ఒక సందిగ్ధ స్థితిలో పెట్టింది, ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో పెట్టింది అని చెప్పి ఇంకో వ్యక్తి అంటున్నారు. ఆ 2 వ్యక్తులే గురుమూర్తి గారు, చిదంబరం గారు. మూడో వ్యక్తి ఏబీ బేబీ గారని, ఆయన సిపిఐ పార్టీకి చెందిన వ్యక్తి. ఈయన ఇంకా పెద్ద రివల్యూషన్ చేశారు. ఇప్పుడు దాకా మనం ఏం మాట్లాడుకుంటున్నాం, డిఎంకే ఏడీఎంకే పొత్తులో ఉందని చెప్పి రకరకాల న్యూస్ ఆర్టికల్స్ రాస్తున్నారు, కానీ స్టాలిన్ గారు కానీ, ఉదయనిధి గారు కానీ, కనిమొళి గారు కానీ వీళ్ళు ఎవరు అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. సో ఇది జస్ట్ పుకార్లే అనే మీనింగ్ వచ్చినట్టు ఒక వర్గం చెప్తుంది కదా, ఆ థియరీని ఢీ కొట్టినట్టు బేబీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు డిఎంకే పార్టీ ఏడీఎంకే పార్టీతో మీటింగ్ చేస్తామని చెప్పి నా నుంచే అడిగారు, నాకు అది ఇమ్మోరల్ అనిపించింది, పబ్లిక్ మ్యాండేట్ విజయ్ గారితో ఉంది కాబట్టి మేము అన్కండిషనల్ సపోర్ట్ విజయ్ గారికి ఇస్తున్నాం అని అటు సిపిఐ పార్టీ కానీ సిపిఎం పార్టీ కానీ చెప్తున్నాయి. అంటే మీటింగ్ చేద్దాం, పొత్తు పెట్టుకుందాం అనే థాట్ ఇక్కడ ఆల్రెడీ వచ్చింది వాళ్ళకి. చెప్తున్నాను కదా, రాజకీయం అనేది ఇక్కడ నార్మల్ విషయం కాదు, దీన్ని అర్థం చేసుకోవాలన్నా, డీప్గా ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నా అన్ని యాంగిల్స్ నుంచి 360 degrees మనం చూసి మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ వీడియోలో మనం ఏం చేద్దాం, సింపుల్గా చెప్తున్నా, విజయ్ గారు చేసిన అతిపెద్ద తప్పేంటి, ఆయన పర్ఫెక్ట్గా చేసిన ఆ విషయం ఏంటి, అండ్ వాటి మీద వేరే పార్టీస్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఇవన్నీ మనం రౌండ్ అప్ వేసి మాడేసుకుందాం. ఒక నాలెడ్జ్ పిల్ల మీ ముందు పెట్టేస్తా, అండ్ ఇలాంటి వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజుకోటి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. మనకి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ నుంచి మొదలుపెట్టి ఇలాంటి లోకల్ నేషనల్ ఇష్యూస్ వరకు, పాలిటిక్స్ వరకు, ప్రపంచంలో ఏది ఎక్కడ ఎలా జరిగినా, మనం భారతదేశంలో ఉన్న విదేశాల్లో ఉన్న అందరికీ అర్థమయ్యే భాషలో సింప్లిఫై చేసి ఒక 15 నిమిషాల వీడియో మీ ముందు పెట్టేస్తా. అది నేను చేస్తా, డైలీ నా సైడ్ నుంచి వస్తుంది. అది మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్ ఆల్రెడీ. అసలు ఈ కాంటెక్స్ట్ గురించి మనం ఏమాత్రం ఆడాలన్నా, చిదంబరం గారు రాజ్దీప్ సర్దేశాయ్ గారికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు మనం ఎంజీఆర్ గారికి, మన ఎన్టీఆర్ గారికి, విజయ్ గారికి, వీళ్ళు ముగ్గురికి ఒక కామనాలిటీని మనం బయటికి తీసాం. మనం అదేంటది, పార్టీ పెట్టిన వెంటనే మెజారిటీ ప్రూవ్ చేసుకున్న 3 పార్టీలు అవి. అది ఏడీఎంకే అవ్వచ్చు, ఇవాళ టీవీకే అవ్వచ్చు. బట్ చిదంబరం గారు ఏం చెప్తున్నారు, ఇప్పుడు 49 సంవత్సరాల తర్వాత ఇది జరిగింది. లాస్ట్ టైం ఇది జరిగింది 1977లో. ఎంజీఆర్ గారు పార్టీ పెట్టారు, సీఎం అయ్యారు. బట్ ఇవాళ విజయ్ గారిని, ఎంజీఆర్ గారి కన్నా ఒక మెట్టు పైన పెడుతున్నారు చిదంబరం గారు. విజయ్ ఈజ్ ఎ పయోనియర్. అంటే అది ఆయన మాటలో వినాలంటే, ఎంజీఆర్ గారు అయినా కూడా డిఎంకే పార్టీ నుంచి బయటకు వచ్చి ఏడీఎంకే పార్టీ పెట్టి ఆయన సీఎం అయ్యారు, కానీ కొత్తగా ఫ్రెష్గా ఒక పార్టీ పెట్టి ఈ విధమైన మెజారిటీ కూడా విజయ్కే సొంతమైంది అని చిదంబరం గారి నోట్ నుంచి రావడం ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే ఇదే ఎలక్షన్ జరగక ముందు మిస్టర్ విజయ్స్ విక్టరీ ఈజ్ దట్ a fledgling party, hardly 2 years old, with no organizational structure, has broken through the so-called barrier and has been voted to government. So in that sense, he's a pioneer. He is the first person to achieve that. కాంగ్రెస్ పార్టీలో చాలా వరకు నాయకులు, ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ గారు, టీవీకే పార్టీతో కోalitionలోకి వెళ్దామనే ఆలోచన ఆయన మనసులో ఉంది. కాకపోతే మెజారిటీ ఆఫ్ ద కాంగ్రెస్ లీడర్స్ ఇది కరెక్ట్ డెసిషన్ కాదు, విజయ్ గారికి అంత అన్ని సీట్లు వచ్చే అవకాశం లేదు, మనం ఇవాళ డిఎంకేతో ఉంటే సేఫ్గా ఉంటామని నమ్మిన చాలా మంది వ్యక్తుల్లో చిదంబరం గారు కూడా ఒకరు. ఇదే మాట ఆయన రాజ్దీప్ సర్దేశాయ్ గారితో కూడా చెప్పారు. నేను పార్టీకి అనుకూలంగా మాట్లాడాను, నా పార్టీ నాకు ఇంపార్టెంట్, దాన్ని దాటి నేనేం మాట్లాడలేను కదా, నా ఒక్కడికి ఆపాదించకండి, నాతో పాటు ఇంకో 16 మంది ఎమ్మెల్యేలు లేదు మనం డిఎంకేతో ఉంటేనే కరెక్ట్ అని చెప్పి మాట్లాడారని చెప్పి అన్నారు. ఒకసారి మీరు వినండి. అది saying you were among the many MPs and MLAs who were in support of continuing with the DMK alliance ahead of the elections. In hindsight, therefore, did you get it wrong? Did all of you underestimate? No. Don't point your finger at me. I'm bound by the party's decision.
Post-election, it was ఎనీవేస్ విజయ్ గారు చేసిన తెలివైన పని ఏంటి అనే క్వశ్చన్ మన అందరిలో ఉంది కదా. అదేంటంటే తెలిసి జరిగిందో తెలియక జరిగిందో కానీ ఏ పార్టీస్ అయితే ఇవాళ పోస్ట్ ఎలక్షన్ కోalitionలో విజయ్ గారి దగ్గరికి వస్తున్నాయో అవన్నీ డిఎంకే సైడ్లో ఉండే పార్టీలు మాత్రమే. మీరు జాగ్రత్తగా గమనించండి. పార్టీ నెంబర్ 1 కాంగ్రెస్ డిఎంకే అలయన్స్, పార్టీ నెంబర్ 2 సిపిఐ డిఎంకే అలయన్స్, సిపిఎం డిఎంకే అలయన్స్, విసికే డిఎంకే అలయన్స్, ఐయుఎంసి ముస్లిం లీగ్ డిఎంకే అలయన్స్, వీళ్ళందరి దగ్గర చెరో 2-3 సీట్లు ఉన్నాయి. ఇవన్నీ యాడ్ చేస్తే 120-121 సీట్లు వస్తున్నాయి. అది ఎలా మ్యాథ్ క్యాలిక్యులేషన్లోకి మనం వద్దాం కానీ ఎక్కడ ఎన్డీఏ కోalitionలో ఉండే పార్టీ నుంచి ఏ ఒక్కరితో విజయ్ గారు పొత్తు పెట్టుకోలేదు కాబట్టి ఆయన ఐడియాలజీ చాలా స్ట్రాంగ్గా ఉందని మనకు అర్థమవుతుందని చెప్పి ఆయన అంటున్నారు. అంటే సింపుల్గా ఎటువంటి బీజేపీ సైడ్లో ఉండే పార్టీస్ ఎటువంటి బై మిస్టేక్ కూడా ఆయన ఇవాళ కోalition పెట్టుకోవట్లేదు. అట్లీస్ట్ ఆన్ పేపర్ అలాగే ఉంది ఇవాళ. ఇది మంచి విషయం తెలివైన విషయం కాదు, ఇదంతా నేను మాట్లాడే ఉద్దేశంలో నాకు ఇప్పుడు ప్రస్తుతానికి లేను కానీ ఆ తెలివి తక్కువ విషయం ఏంటి అని నేను చెప్పట్లేదు. గురుమూర్తి గారు అని చెప్పి ఆయన తుగ్లక్ మ్యాగజైన్ ఎడిటర్, ప్రో రైట్ వింగ్ న్యూస్ పేపర్ అది. ఆయన హీ వాజ్ వెరీ కేటగారికల్ అండ్ క్లియర్. ఈ ఎలక్షన్ మ్యాండేట్ విజయ్ గారికి ఏదో సపోర్ట్ గాను లేదా విజయ్ గారి పార్టీకి ఓటేద్దామని రాలేదు. అగైన్ ఇది ఆయన అంటున్నమాట. ఇన్ఫాక్ట్ అసలు విజయ్ గారిది పార్టీయే కాదు, దాన్ని నేను పార్టీ కింద పరిగణించను. ఎవరెవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు ఒకరికొకరు ఎవరో కూడా తెలియదు. సో ఆయన పాలసీలు ఇవన్నీ మనకి సమయం సమాధానం చెప్తుంది. కానీ మనం విషయం చాలా క్షుణ్ణంగా గమనిస్తే ఈసారి ఓటు యాంటీ ద్రవిడియన్ పాలిటిక్స్కి పడింది. అది డిఎంకే కానీ ఏడీఎంకే కానీ. ఇవాళ మనం చూసుకుంటే డిఎంకే పార్టీ చాలా స్ట్రాంగ్గా ఈవి రామస్వామి గారు ఏవైతే నియమాలను పెట్టారో ఆ ప్రిన్సిపల్స్ని పెట్టారో చాలా స్ట్రాంగ్గా నిలబడి ఉంది. అది యాంటీ బ్రాహ్మణికల్ స్టాండ్ అయినా ఏదైనా. ఏడీఎంకే దాని నుంచి బయటకు వచ్చింది కానీ అది కూడా ద్రవిడియన్ పార్టీనే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. సో జనాలకి ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని దశాబ్దాల నుంచి రెండు పార్టీస్ నుంచి బయటకు వద్దామనే ఆలోచనతో మాత్రమే కొత్త పార్టీ ఏముందని చూసి విజయ్ గారికి పబ్లిక్లో ఒక పాపులారిటీ ఉంది. ముఖ్యంగా యంగ్ లేడీ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో తమిళనాడుకి సంబంధించి ఫీమేల్ ఓట్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ ఓట్లన్నీ విజయ్ గారికి పడ్డాయి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. అందుకనే ఆయన గెలిచారు తప్పితే వేరే ఉద్దేశం లేదు అని ఆయన చెప్తూ ఒక పక్క విజయ్ గారు చాలా హేస్టీ డెసిషన్ ఒకటి తీసుకున్నారు. అందుకే జరుగుతుందని మాట్లాడుతూ ఆయన గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళారు కదా, విశ్వనాథన్ ఆర్లేకర్ గారి దగ్గరికి. ఫస్ట్ టైం మీటింగ్ గురించి మాట్లాడుతున్నారు. ఆ రోజే ఆయన అక్కడికి డైరెక్ట్గా వెళ్ళి నేను ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి రెడీగా లేను, నాది సింగిల్ లార్జెస్ట్ పార్టీ, నేను ఫ్లోర్లో నా మద్దతుని నేను ప్రూవ్ చేసుకుంటా అంటే ఖచ్చితంగా ఒక బంచ్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఖచ్చితంగా ఈయనకి మద్దతు పలికేవాళ్ళు. ఆ అడిషనల్ 10-15 ఓట్లు ఆయనకి పడేవి. మ్యాజిక్ నెంబర్ ఫిగర్ని దాటేవాళ్ళు, సీఎం అయ్యేవాళ్ళు. కాకపోతే ఎక్కడ ఆయన తప్పు చేశారంటే కాంగ్రెస్కి రిక్వెస్ట్ లెటర్ రాసి పంపించడం ద్వారా తద్వారా కాంగ్రెస్ బయటికి రావడం వల్ల డిఎంకేకి కాంగ్రెస్కి వైరం పెరిగి హార్స్ ట్రేడింగ్ ఒకటి తయారైంది. ఆ హార్స్ ట్రేడింగ్ స్టార్ట్ అవడం వల్లే ఈ కేవస్ మొదలైంది. మీరు జాగ్రత్తగా చెప్తాను, మీరు వినండి ఆయన వర్షన్ ఏంటో. ఇక్కడ ఆ హార్స్ ట్రేడింగ్ అక్కడితో ఆగలేదు. విజయ్ గారికి 107-108 సీట్స్ ఉన్నాయి. +5 యాడ్ చేసుకుంటే 108 పెడితే 113. ఇంకా మ్యాజిక్ నెంబర్ దాటలేదు. హీ నీడ్స్ మోర్. సో వేరే పార్టీస్ కూడా బయటికి వచ్చేయడం మొదలుపెట్టాయి. అవి డిఎంకేలో ఉండే సిపిఐ, సిపిఎం, ఐయుఎంసి, విసికే ఈ పార్టీలన్నీ మనం లెక్కేసుకుందాం ప్రస్తుతానికి. దీనివల్ల డిఎంకే ఫెల్ట్ బిట్రేడ్. ఆయన ఒక్కలైనా హార్స్ ట్రేడింగ్ చేసేది మేము కూడా మొదలు పెడతాం డిఎంకే స్టార్ట్ చేయడం వల్లే ఈ డిఎంకే ఏడీఎంకే అలయన్స్ అనేది వెలుగులోకి వచ్చింది. వాళ్ళకి ఆ థాట్ ఏం రావడానికి కారణం అదే. ఇవాళ గవర్నర్ గారు విజయ్ గారిని వెనక్కి పంపించడానికి కూడా అదే కారణం. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు. అది ఆయన మిస్టేక్. ఆయన కొంచెం ఆలోచించి మాట్లాడాల్సింది అని చెప్పి ఈయన మాట్లాడుతుంది. గురుమూర్తి గారు హీ ఈస్ వెరీ క్రిటికల్ ఆఫ్ విజయ్ గారు సిన్స్ బిగినింగ్. సో టేక్ ఇట్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్ యాజ్ ఐఎమ్ టెలింగ్ దిస్. ఇవన్నీ ఇలా జరుగుతుంటే ప్యారలల్గా బేబీ గారు డిఎంకేకి సంబంధించి ఏడీఎంకేకి సంబంధించి ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా ముందు పెట్టారు. ఆయన ఏమంటారు, డిఎంకే చాలా ఇమ్మోరల్గా ప్రవర్తించింది. ఇట్ వాంటెడ్ ఏడీఎంకే టు కమ్ ఇన్ పవర్ టు ఫార్మ్ అ గవర్నమెంట్. అంటే అఫీషియల్గా పొత్తు లేకపోయినా కూడా ఏడీఎంకే గవర్నమెంట్ ఫామ్ చేస్తే మా ఎమ్మెల్యేలు అందరూ మీకు అండగా నిలబడతాం, ఫ్లోర్ టెస్ట్లో మీరు గెలిచేలా మేము చేస్తామని చెప్పి అన్నారు. అది ఎక్కడో నాకు కరెక్ట్ కాదు అనిపించింది. ఇది బేబీ గారి మాట. ఇది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో పబ్లిక్ మ్యాండేట్ విజయ్ గారి దగ్గర ఉంది. అది మ్యాజిక్ నెంబర్ దాటకపోయినా కూడా ఇవాళ డిఎంకే ఏడీఎంకే కానీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే అది డెమోక్రటిక్ వాల్యూస్కి విరుద్ధంగా ఉంటుంది. తద్వారా మేము వాళ్ళ పక్కన నిలబడితే ప్రజలు మమ్మల్ని క్షమించారు అనేది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. అందుకే ఆయన బయటకు వచ్చి మరీ పేపర్ ప్రింట్ ఇంటర్వ్యూ ఇచ్చారు ఆయన. సో ఏదైతే మనం విన్నామో పుడుచ్చేరికి పట్టుకెళ్లారు 40 ఎమ్మెల్యేలు ఏడీఎంకే ఇది అది అని చెప్పి, ఇన్ఫాక్ట్ ఆ రోజు బయటకు వచ్చి అన్ని గుడ్ థింగ్స్ విల్ ఎమర్జ్ అని చెప్పి పళనిస్వామి గారు మాట్లాడారు. లేదు మీరు చెన్నైలో ఎందుకు లేరు, ఈ పుడుచ్చేరికి ఎందుకు వచ్చారని అడిగితే చెన్నైలో ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి అందుకే ఇక్కడికి వచ్చామని చెప్పి వాళ్ళు సమాధానం చెప్పారు. ఏదైనా కొంచెం హోంవర్క్ ఎందుకు రాలేదంటే మనం సమాధానం చెప్తాం కదా, అలా ఉంది. 100-200 కిలోమీటర్లో ఏందంత టెంపరేచర్ మారేదో నాకైతే అర్థం కావట్లా. ఇన్వేస్ వాళ్ళు చెప్పిన సమాధానం మాత్రం ఇదే. ఇంకా కాంగ్రెస్ పార్టీకి డిఎంకేకి మధ్యలో జరుగుతున్న గొడవలు అంటారు, వాళ్ళిద్దరి మధ్యలో పచ్చగట్టేస్తే భగ్గు మనలో ఉంది. ఇవాళ డిఎంకే పార్టీ స్పోక్స్ పర్సన్ ఆయన ఒకటే మాట అంటున్నారు, ఇండియా అలయన్స్లో మేము చూసుకుంటాం నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ ఇస్ ఎ పార్టీ ఆఫ్ బ్యాక్ స్టాబర్స్. ఏంది 20 సంవత్సరాలుగా మేము కలిసి ఉండే పార్టీని ఒక్క ఎలక్షన్లో ఒక్క పార్టీ గెలిస్తే టక్కన ఎలా వదిలేస్తారు అని డిఎంకే పార్టీ అంటుంటే, అల్టిమేట్లీ ఒక సెక్యులరిజంని తమిళనాడులో ఎస్టాబ్లిష్ చేద్దాం అనేది మా ప్రయత్నం కాంగ్రెస్ది. విజయ్ గారు అవే నియమాలతో ఉన్నారు కాబట్టి మాకు సపోర్ట్ చేయడానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇన్ఫాక్ట్ బ్యాక్ స్టాబర్స్ వెరీ వెరీ బిగ్ వర్డ్ అని చెప్పి చిదంబరం గారు అంటున్నారు. అండ్ అల్టిమేట్లీ ఇది మనం చూడాలి ఇది ఎక్కడి వరకు వెళ్తుందో. ఎందుకంటే మన కాంప్లెక్స్ డెమోక్రటిక్ స్ట్రక్చర్ గురించి మనం తెలుసుకోవాలంటే ఈ ఎలక్షన్ కానీ దీని తర్వాత ఏం జరుగుతుందో దాన్ని మనం అబ్జర్వ్ చేస్తే క్లియర్ కట్ ఐడియా మనకు వస్తుంది అబౌట్ ఎంత ఇంట్రెన్సిక్గా ఉంటుందని. ఇవాళ నేను మిమ్మల్ని
క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. విజయ్ గారు నిజంగా గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి నాదే బిగ్గెస్ట్ పార్టీ అని ఆయన క్లెయిమ్ చేసి ఉంటే గవర్నర్ గారు నిజంగా ఆయన వెనక్కి పంపించే వాళ్ళ విశ్వనాథన్ అర్లేకర్ గారు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన 2 స్టేట్లకి ప్రస్తుతానికి గవర్నర్, కేరళ కానీ తమిళనాడు కానీ రెండింటికి ఒకేసారి ఎలక్షన్ జరిగింది. సో ఆయన చాలా బిజీగా ఒక కైండ్ ఆఫ్ ఒక డిఫరెంట్ మైండ్ సెట్లో ఉంటారు ఆయన. సో అలాంటి మైండ్ సెట్లో ఉండే వ్యక్తి దగ్గర విజయ్ గారు వెళ్ళి ఇలా చెప్పుంటే ఆయన కానీ మారుండే వల్ల ఆయన తీరు కానీ మారుండేదా అని చెప్పి గురుమూర్తిగా చెప్పినట్టు మీరు కూడా అనుకుంటున్నారు. ఫస్ట్ నాకు కింద కామెంట్స్లో మీరు రాయండి. అండ్ ఆల్సో విజయ్ గారిది ఎన్డీఏ కూటమి నుంచి ఎటువంటి ఎమ్మెల్యేలు కానీ తీసుకోకపోవడానికి వెనకాతలు ఏదైనా ఒక ఇది యాదృచ్ఛికమా లేదా ఆయన ప్లాన్డ్గా చేసి ఉంటారని మీరు అనుకుంటున్నారా? అది కూడా కింద కామెంట్స్లో మీరు రాయండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. వీసీకే పార్టీ చిరుతరై విడుదలై చిరుతరై ఖర్చుగారని మాట్లాడుతున్నాం కదా, ఆ పార్టీ ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆప్షన్ ఏ ఇస్ 2005, ఆప్షన్ బి ఇస్ 1990, ఆప్షన్ సి ఇస్ 2003, ఆప్షన్ డి ఇస్ 2011. మీకు సమాధానం తెలిసే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రామ్ ఏజూడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రామ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది. 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకున్నా కూడా ఇన్స్టాగ్రామ్ ఈజ్ అ గ్రేట్ ప్లేస్. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో వీఆర్ డూయింగ్ సంథింగ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. నా ఓజీ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కాంటెంట్ మీరు చూద్దాం అనుకుంటే నా స్టైల్ ఆఫ్ కాంటెంట్ని ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో అది ఉంటుంది. దాన్ని మిస్ అవుతూ ఫాలో కొట్టండి. అండ్ ఏజూడ్ గ్లోబల్ అని చెప్పి మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే దాన్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు డైలీ చేయడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే తమిళనాడు ఎలక్షన్స్ మీద ఉండే టాపిక్ మాత్రమే కాదు, నేషనల్, ఇంటర్నేషనల్, లోకల్, గ్లోబల్ ఏ టాపిక్ అయినా, ఎనీథింగ్ అండర్ ద సన్ సింప్లిఫైడ్ లాంగ్వేజ్లో నా స్టైల్ ఆఫ్ భాషలో 15 నిమిషాలు మీ ముందు పెట్టేస్తా డైలీ ఒక వీడియోతో. ఈ నాలెడ్జ్ పిల్ని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ మీరు నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. మీకోసం నేను వీడియోస్ పెడుతున్నా. ఈ వీడియో ఆల్మోస్ట్ విజయ్ గారు మెజారిటీ తీసుకొని ప్రూవ్ అయిపోయి సీఎం అవుతారు అనగా నిన్న ఏంటి వాట్ హ్యాపెండ్ అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు తమిళనాడు ఎలక్షన్ రోజు ఏం జరిగింది, అసలు ఎన్ని ఓట్లు ఏ పార్టీస్కి వచ్చాయంటే ఆ వీడియో ఇక్కడ ఉంది క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్తో. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.